రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. బ్యారేజ్ కుంగిన చోట పరిశీలించనున్నారు. అలాగే బ్యారేజ్ లోపాలు, ఖర్చుల గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కరణ్ ఖర్గే పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, రేపు రేవంత్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించడానికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, రేపు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు రాబోతున్నారు. దాదాపుగా సుమారుగా 40 బస్సుల్లో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు రాబోతున్నారు. ఈ మేరకు ఇక్కడ అధికారులు అంతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఖారే, తర్వాత కలెక్టర్ భవేష్ మిశ్రా మొత్తం నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల బృందంతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా రావడం, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాగశాల, గతంలో ఇక్కడ కేసీఆర్ యాగశాల నిర్వహించినటువంటి ప్రాంతంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మేడిగడ్డ ఏవైతే పియర్స్ ఉన్నాయో 16 నుంచి 21 మధ్యన ఉన్నటువంటి ఆ పియర్స్ అన్ని కూడా డ్యామేజ్ కావడం, 20వ పిల్లర్ పూర్తిగా లోపలికి కుంగిపోయినటువంటి ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అక్కడికి వెళ్లి పరిశీలించనున్నారు. ఏవైతే మంత్రులు కానీ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళంతా ఏదైతే కాళేశ్వరాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గా చూపెట్టారో, తర్వాత ఈ కాళేశ్వరమే తెలంగాణకు ఒక జీవనాడి అనేటువంటి ప్రచారం చేసుకున్నారో అదంతా ఒట్టిదే అని తేలిపోవడంతో మొన్న విజిలెన్స్ నివేదికలో కూడా ఇవన్నీ బయటపడడంతో నేరుగా ముఖ్యమంత్రి రావడం అనేటువంటి ఒక చర్చానీయాంశంగా మారింది, ఒక చర్చకు దారితీస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మొత్తం లోపాలను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టినటువంటి ఇప్పటికే 95,000 కోట్ల పైచిలకు డబ్బులను కూడా మొత్తం ఖర్చు చేయడం, ఇదంతా వృధా ప్రయాస, తర్వాత దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అనేటువంటి దాన్ని చెప్పడానికి అధికారుల దగ్గర ఇప్పటికే నివేదికలు తీసుకున్నారు. తర్వాత విజిలెన్స్ రిపోర్ట్స్ ను కూడా తీసుకున్నారు. రేపు మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు, తర్వాత రాష్ట్ర ప్రజానికానికి అంతా ఈ కాళేశ్వరం యొక్క లోపాలను బయట పెట్టడానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేరుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డకు వస్తున్నారు. మేడిగడ్డ దగ్గర ఇప్పటికే ఆయన పర్యటన చేశారు. గతంలో ఎన్నికల సమయంలో కూడా నేరుగా ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఒక మారు ఇక్కడ విజిట్ చేశారు. అంతకుముందు ఏదైతే పిల్లర్ కుంగినటువంటి విషయాన్ని ఏబిఎన్ తొలిసారిగా వెలుగులోకి తీసుకొచ్చి బయట పెట్టిందో ఆ వెంటనే అటు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చి విజిట్ చేసి అక్కడే మేడిగడ్డ దగ్గరే సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మేడిగడ్డ వైపు చూసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే అప్పుడు దానిపైన వివరించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం దాన్ని, అప్పటి అధికారులు, అప్పటి ప్రభుత్వం అంతా కాళేశ్వరం ఒక రహస్యమైనటువంటి ఇదిగా మొత్తం ఆ సమాచారాన్ని అంతా తొక్కిపెట్టారు. అది 2019 నుంచే ఈ అన్ని లోపాలు బయటపడుతున్నా ఒక్కొక్కటి దాన్ని అప్పుడు ఉన్నటువంటి అధికారులు కనీసం మీడియాను కూడా అక్కడికి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేకుండా దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేరనే బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ చుట్టూ పరిసరాల్లో ఎవరిని కూడా వెళ్ళనియనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఎన్నికల ముందు కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయాన్ని ఏబిఎన్ వెలుగులోకి తేవడంతో ఇదంతా కూడా కాళేశ్వరం లోపాలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాళేశ్వరంలో ఎంత డబ్బు వృధా అయింది, ఎట్లా దీనికి ఇది తెలంగాణ ప్రజలకు ఏ రకంగా నష్టం శాపంగా మారింది అనేటువంటి విషయాలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇవన్నీ కీలకంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేపు మంత్రుల బృందం అయితే వివరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. నీలిమ, థ్యాంక్ యూ నవీన్.